సుమధురులేని పదవులపై నిలిసి పరలోకపు వరవంది గురువుల జత కలిసి ప్రభు దీవెనే అభిషేకమై స్వాగతం పితా సుతా త్రిత్వైక గురుదేవరా ప్రియతమ సహోదరి సహోదరులారా, సంతోష సంబరం మోన్సిగ్నోర్ జ్వాన్యస్ గోరంట్ల పీఠాధిపతుల పట్టాభిషేకం. ఇప్పుడు కర్నూలు మేత్రాసన పాలనా అధికారి మోన్సిగ్నోర్ అంతోనప్ప శవరప్ప గారు స్వాగత పలుకుల స్వాతిముత్యాలను అందించెదరు. సహృదయంతో అందరినీ స్వాగతిస్తారు. రాయలసీమ ముఖద్వారం, నాటి కందనవోలు, ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు పీఠం జూన్ 12వ తేదీ 1967 నందు నెల్లూరు కథోలిక గురుపీఠము నుండి వేరుపడి సరికొత్త కర్నూలు పీఠంగా రూపుదిద్దుకుంది. కర్నూలు పీఠానికి తొలి కాపరిగా మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజప్ప గారు, తదనంతరం మోస్ట్ రెవరెండ్ మాథ్యూ చెరియన్ కున్నెల్ గారు,
మోస్ట్ రెవరెండ్ జానెస్ గోరంట్ల గారు, మోస్ట్ రెవరెండ్ పూల అంతోని గారు సరికొత్త ప్రణాళికలు వేసుకుంటూ వారి వాక్య పరిచర్యలో తమదైన ముద్ర వేసుకుంటూ మేత్రాసనమును వైద్య, విద్య, సామాజిక మరియు ఆధ్యాత్మిక రంగాల్లో కర్నూలు పీఠాన్ని ముందుకు నడిపించారు. ఈ కాలక్రమములో విదేశీ, స్వదేశీ గురువులు మరియు కన్యాస్త్రీలు చిత్తశుద్ధితో అవిరాళ కృషి చేశారు. ఈనాడు చారిత్రాత్మక పట్టణమైన కర్నూలు నగరంలో 5వ పీఠాధిపతిగా జానెస్ గోరంట్ల ఓసిడి వారి పట్టాభిషేక మహోత్సవ తరుణములో తెలుగునాడు కార్డినల్ అతి మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రీలను మరియు దైవభక్తులను ఈనాటి పట్టాభిషేక ప్రతిష్టోత్సవానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. At this historical Episcopal ordination ceremony of Most Reverend Jonas Gorantla, we are immensely honored to have in our midst His Grace Most Reverend Anthony Sami, George Anthony Sami, Archbishop of Chennai and Mylapore, His Grace Most Reverend Francis Callist, Archbishop of Pondicherry and Kadaluru, Reverend Juan Pablo Hernandez, representative from Nuncio, Most Reverend Elias Gonzalez, Archbishop of Nagpur, provincials, generals and superiors. On behalf of Kurnool Diocese, I wholeheartedly welcome you. Nedu, Most Reverend Jonas Gorantla OCD Gari Pattabhisheka Aradhana Mahotsavaniki కర్నూలు పీఠం తరపున హృదయపూర్వకంగా అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకన్యుడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా మహోన్నతులు మా పావన శ్రీయేసువా పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మితైన సర్వేశ్వరుని మహిమలో మితైన సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సకల సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, అపోస్తుల వారసత్వములో మీ దాసుడైన గోరంట్ల జ్వాన్నేసు గారిని కర్నూలు పీఠములోని నీ ప్రజలకు నాయకునిగా కాపరిగా నియమించితివి. ఆయనకు పాలనా జ్ఞానమును ఆత్మస్థైర్యమును మనోవికాసమును శ్రద్ధాభక్తులను ప్రసాదింపుము. తద్వారా ఆయన తన పరిపాలనలో ఉన్న ప్రజలను సక్రమ మార్గమున నడిపి ప్రేమ శాంతి భద్రతలతో కూడిన సంఘమును నిర్మించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. ప్రవక్తకు ఒప్పగింపబడిన పని. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకుగాను, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకుగాను, బందీలకు విముక్తియు, చెరసాలలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండ నిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా వేపరి, నా మంచి కాపరి, నా ప్రియమైన మేపరి, నాకిక కొదవలేదు, ప్రభు నాకిక కొదవలేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా మేపరి,
రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 6 నుండి 14 వాక్యములు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉండవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికివాణిని చేయదు. అంతేకాదు, ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వానితో నింపును. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలనగాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశము తోడనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండపిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. అపోస్తులునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు ఐక్యము వలన లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచియుండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు అధివసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరుచుకొనుము. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. Hallelujah, 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 hallelujah.
మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ లూకా శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షకులనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. పీఠాధిపతి పట్టాభిషేక సాంగ్యము ప్రారంభమవుతుంది. మొదటగా సంసిద్ధత సాంగ్యం. ప్రియతమ సహోదరి సహోదరులారా, ట్రింగ్ 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 ఎట్టకేలకు 3.5 సంవత్సరాల తరువాత మన ప్రియతమ అడ్మినిస్ట్రేటర్ మోన్సిగ్నర్ అంతోనప్ప శవరప్ప గారి గంట మోగింది. ఎంతగానో ఎదురు చూస్తున్న కర్నూలు మేత్రాసన విశ్వాస ప్రజానీకానికి తీపి కబురు అందింది. ఇతడే సుప్రభాత సూర్యుడు, ఓసిడి సభ సభ్యులు మోన్సిగ్నోర్ జోన్నెస్ గోరంట్ల గారిని శ్రీ సభ ఆధ్యాత్మిక నేత జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు కర్నూలు కాపరిగా ఎన్నిక చేసి అందరినీ ఆనందముతో పరవశింపచేశారు. ఇదిగో వీరిదే పట్టాభిషేక సుందరకాండ ప్రారంభమవుతుంది. క్రీస్తు ప్రతినిధిగా అపోస్తుల స్థానంలో కర్నూలు శ్రీసభ విశ్వాస జ్యోతిగా వెలగవలసి ఉంది. క్రీస్తు మందను పవిత్రతలో నడుపవలసి ఉంది.
ప్రభు ప్రేమను పంచే సాధుశీల చైతన్య మూర్తిగా నడవాల్సి ఉంది. అలాంటి మహత్తర గురుతర బాధ్యతను పొందాలంటే పవిత్ర ఆత్మ శక్తి ఎంతైనా అవసరం. అందుకే ముందుగా అభిషక్తులు కాబోయే కాపరి మోన్సిగ్నోర్ జోన్నెస్ గోరంట్ల గారిని పవిత్ర ఆత్మ శక్తితో నింపుమని మనమందరం కూడా లేచి నిలుచుండి పవిత్రాత్మ గీతం పాడుకుందాం. కాబోయే కాపరిని పవిత్రాత్మ ఆవరింపుమని వేడుకుందాం. అభ్యర్థిని నివేదించుట, అధికార నియామక పత్ర పఠించుట, ప్రజల ఆమోదం తెలియజేయుట. జగమంతా జగన్నాథుని ద్రాక్షావనం, అందులో ఓ భాగం కర్నూలు మేత్రాసనం. రాయలసీమ రతనాల నడిగడ్డపై కరుణామయుని ప్రేమామృత పాలనను అందించేందుకు మోన్సిగ్నోర్ జోన్నెస్ గోరంట్ల గారిని 5వ పీఠాధిపతిగా ఆ దేవదేవుడే స్వయంగా ఎన్నుకొని నియమించి అభిషేకించుచున్నారు. వీరికి అధికార బాధ్యతలు హస్తగతం చేయటానికి సంపూర్ణ యాజకత్వాన్ని పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్న 3 పీఠాధిపతులు తప్పనిసరి అయి ఉండాలి. వీరే కర్నూలు గర్భాన జన్మించిన సింధుకూరు ఆణిముత్యం, 12 సంవత్సరాల మా పాలన మధుర జ్ఞాపకం, మహాఘనత వహించిన కార్డినల్ పూల అంతోని హైదరాబాద్ అతిమేత్రానులు, సాధుశీల సంపంగి అవిశ్రాంత కృషీబలుడు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు, మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ గారు మరియు విశ్వాస వికాస విమలాత్ముడు దీనజన దయాకరుడు ఓరుగల్లు పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుముల బాలగారు ఈరోజు ప్రాతినిధ్యం వహించనున్నారు. అభ్యర్థికి పూర్తి అధికారాలు హస్తగతం చేస్తారు. ఇప్పుడు ఫాదర్ బి మరెడ్డి గారు తెలుగులో అధికార నియామక పత్రాన్ని చదివి వినిపించిన తర్వాత
అందరం కూడా సంతోషంతో చప్పట్లతో మన ఆమోదాన్ని తెలియచేద్దాం. పూజ్యులైన తండ్రి గారా, స్థానిక కర్నూలు కథోలిక పీఠం గురుశ్రీ గోరంట్ల జోనెస్ గారిని కర్నూలు పీఠాధిపతిగా అభిషేకించమని మిమ్ములను కోరుచున్నది. అందుకు అవసరమైన పాపుగారి నియామక అధికార పత్రము కలదా? అవును తండ్రి గారా, పాపుగారి నియామక అధికార పత్రము మా వద్ద కలదు. ఆ నియామక పత్రమును చదివి వినిపింపుడు. దైవ సేవకుల సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువుల అధికారిక నియామక పత్రం. పవిత్ర కన్య మరియమ్మయగు కార్మెల్ మాత నిష్పాదుక మఠవాసుల సభకు చెందినవాడును, ఇప్పటి వరకు రోమ్ నగరం తెరేసియానుం అను కళాశాలయందు మిషన్ సెమినరీ రెక్టర్గాను మరియు కర్నూలు పీఠాధిపతిగా నియమింపబడిన మా ప్రియతమ కుమారుడైన గోరంట్ల జ్వానేసునకు శుభాకాంక్షలు, ఆశీస్సులు. దైవిక ప్రేమ పరమ రహస్యం సత్యపు వెలుగులో ప్రకాశించుచున్నది. అటులనే సత్యపు శోభ దైవిక ప్రేమయందు స్పష్టముగాను సంపూర్ణముగాను తేజరిల్లుచున్నది. క్రీస్తు పునరుత్థానపు మరియు ఆ పిమ్మట పెంటకోస్టు సంఘటనపు తేజస్సు ధరణినంతటిని శోభిల్లజేసి నింపి రక్షించినది. విశ్వజనీన శ్రీసభ ఈ సత్యమును తన పీఠాధిపతుల ద్వారా బహు శ్రద్ధతో ప్రకటించుచు ప్రతి విశ్వాసిని ఈ వెలుగులోనికి నడిపించుచున్నది. గౌరవ పాత్రుడును మా సోదరుడును పీఠాధిపతి అయిన పూల అంతోనిని హైదరాబాదు అగ్రపీఠమునకు బదిలీ చేసిన తరువాత కర్నూలు స్థానిక శ్రీసభ క్రొత్త కాపరి కొరకు ఆతురతతో ఎదురుచూచుచున్న తరుణాన ఆ స్థానిక పీఠం యొక్క అవసరములను పరిగణలోనికి తీసుకొని ఆ పీఠమందు క్రైస్తవ విశ్వాస వికాసమును ఆకాంక్షిస్తూ మేము మా హృదయ దృష్టిని నీ వైపు త్రిప్పియున్నాము. కర్నూలు పీఠమందలి విశ్వాసులకును నీవు మంచి కాపరివై నిత్యజీవపు పచ్చిక బయళ్లకు వారిని సురక్షితంగా తోడుకొని పోవుదువుగాక. ఈ ప్రకటనము 2024 సంవత్సరము ప్రభు సంవత్సరంలో ఫిబ్రవరి నెల 27వ తేదీన మా ప్రధాన పీఠాధిపత్యపు 11వ సంవత్సరములో రోము నగరమందలి లాటెరాన్ మహాదేవాలయమందు విడుదలైనది. గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమోదించుదాం. ప్రసంగం. సుబోధకులు, సువార్త సత్యాల సాధకులు, వేద బోధన పండితులు, బెజవాడ కాపరులు, మహాఘనత వహించిన తెలగోటి జోసఫ్ గారు క్రీస్తు సందేశాన్ని మృదు మధురంగా తన ప్రసంగం ద్వారా అందిస్తారు. ప్రియమిత్రులారా, ఈ సాయం సమయమున మనం ఇక్కడ ఏమి చూడదలిచి వచ్చాం? ఏం చూడడానికి వచ్చాం? ఎవరో ఒక నాయకుడిని చూడడానికి వచ్చామా? నాయకుడిని చూడాలంటే ఆరు బయట జరిగే బహిరంగ సమావేశాలకు వెళ్ళాలి. అద్భుతాలను చూడాలని ఆశతో వచ్చామా? అయితే స్వస్థత మహాసభలకు వెళ్ళాలి. ఒక ఐశ్వర్యవంతుని చూడడానికి వచ్చామా? అయితే సుసంపన్నమైన వైభవోపేతంగా నిర్మింపబడిన సౌధాలకు వెళ్ళాలి. వీటిలో దేని కొరకు మనం రాలేదు. కానీ ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి? దైవాభిషిక్తుడై దేవుని పేరట ఒక మంచి కాపరిగా రూపొందుచున్న దైవ సేవకుని సందర్శింపవచ్చాం. గడిచిన ఆదివార దైవార్చనలో క్రీస్తు తాను మంచి కాపరినని పేర్కొన్నాడు. మంచి కాపరి తన మందను గురించి శ్రద్ధ వహిస్తాడు. మంచి కాపరి మంద ఎదుట ఉండి దానికి దారి చూపుతూ తన మందను తరలిస్తాడు అన్నాడు మన జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు.
కాపరి ముందు లేకుంటే గమ్యం తెలియక దారి తప్పే అపాయం ఉంది. అందుకు గాను మంద ముందే ఉండి సురక్షిత ప్రాంతానికి, పచ్చిక ఉన్న ప్రాంతానికి తరలిస్తాడు కాపరి. ముందుండి తన మందను తరలించే ప్రభువు మన కన్నులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను, మన చెవులు ఎప్పుడూ వినని తావులకు తన మందను తరలిస్తాడు. ఒక్కోసారి ఈ కాపరి మంద మధ్యలో ఉండి వాటిని అదలిస్తాడు. క్రీస్తు ప్రభువు మంచి కాపరిగా ప్రజల మధ్యలో జీవించాడు. ఆనాటి యూదా సమాజం వెలివేసిన వారితో ఆయన సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పాపాత్ములు, సుంకరులు మొదలగు వారితో కలిసి విందారగించాడు. ఈ విషయాలను పరిసయ్యులు, వేదశాస్త్ర బోధకులు తీవ్రంగా ఖండించారు. వేరొకసారి కాపరి మంద వెనుక ఉండి నడవలేని గొర్రెలను, తప్పిపోయిన గొర్రెలకును సాయం చేస్తూ మందను గురించి పట్టించుకుంటాడు. ఈ విధంగా మంద మధ్యన ఉంటూ వాటి శ్రేయస్సు కొరకు శ్రమిస్తూ ఉంటాడు. కనుక ఆ మంద వాసన ఆయనకు సోకుతుంది. పీఠాధిపతిగా అభిషేకం పొందనున్న గోరంట జ్వాన్యేస్ గురువులు నాకు 40 సంవత్సరాల నుండి సుపరిచితులు. ఒక ప్రాచీన కథోలిక కుటుంబం నుండి వస్తున్నారు. తండ్రి క్రీస్తు శేషులు గోరంట్ల చిన్నప్ప గారు, తల్లి రోజానమ్మ గారు, 3 అన్నయ్యలు, 2 అక్కలు, ఒక చెల్లి ఉన్న సంతోషకరమైన కుటుంబం. 1991 సంవత్సరంలో నిష్పాదుక కార్మెల్ సభలో చేరి రోము నగరంలో వేదాంత విద్యను అభ్యసించి 2002 సంవత్సరంలో గురువుగా అభిషేకింపబడ్డారు. కొన్ని సంవత్సరాలు ఖమ్మం మేత్రాసనంలో విచారణ గురువుగా పనిచేసిన తరువాత రోమాపురులు బిబ్లికం సంస్థలో బైబిల్ చదువుకొని వెంటనే పాంటిఫికల్ గ్రెగోరియన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చదువులను ముగించి మన దేశానికి తిరిగి వచ్చి విచారణ గురువుగా, ప్రొవిన్షియల్గా, ప్రొఫెసర్గా, ఆ తరువాత వారి సభలో డెఫినిటర్ జనరల్గా, ఆ తదుపరి రోములోనే ఇంటర్నేషనల్ సెమినరీ డైరెక్టర్గా, బైబిల్ పండితునిగా సేవలు అందించారు. వీరు బైబిల్ గ్రంథంలో మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, బహుభాషా కోవిదులు, మానవత్వం ఉన్న మహనీయుడు, పేదల పక్షపాతి, దయార్థ హృదయుడు, క్రీస్తు భక్తుడు, తోటి గురువులను అర్థం చేసుకొని ప్రోత్సహించే విఘ్నుడు, శ్రీ సభను ప్రేమించే ప్రేషితుడు. ఇతడు అందరివాడు. సహోదరి సహోదరులారా, పీఠాధిపతి అభిషేక్పు దైవార్చనలో మామూలుగా 8 ప్రశ్నలు అభ్యర్థికి సంధింపబడుచున్నవి. ప్రతి ప్రశ్న నీవు దృఢనిశ్చయం కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలే అభిషేకం పొందుతున్న అభ్యర్థికి జీవిత లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. అతని ప్రేషిత ధర్మాన్ని గుర్తు చేస్తున్నాయి. అతడు నడవవలసిన మార్గమును జ్ఞప్తికి తెస్తున్నాయి. పీఠాధిపతి ప్రధాన విధులివి. ఏమిటి అతని విధులు? క్రీస్తు సువార్తను బోధించుట, బోధించిన విశ్వాసము కలుషితము కాకుండా కాపాడుట, ప్రజలను రక్షణ మార్గములో నడిపించుట, నిరుపేదలను, పరదేశులను, అక్కలలోనున్న వారిని సానుభూతితోనూ కనికరముతోనూ ఆదరించుట, దేవుని ప్రజల కొరకు నిరంతర ప్రార్థనలో నిమగ్నమగుట, నిందారహితమైన జీవితమును జీవించుట, జగద్గురువునకు విధేయుడై ఉండుట, ఇతర పీఠాధిపతులతో ఐకమత్యంగా మెలగుట మొదలైనవన్నీ పీఠాధిపతి సేవలో ప్రాథమికమైన విధులు. నిరంతరం ప్రార్థనలో నిమగ్నమై ఉండుట అంటే దేవునితో తనకు ఉన్న సత్యబంధమును తెంచుకొనకుండా స్థిరముగా నిలదొక్కుకొనుట, రోజు దివ్య పూజ చేయుట, అదేవిధంగా ధ్యానించుట, ప్రార్థనలు సలుపుట, ఆ ప్రభువే తన రక్షకుడిగా ప్రతిసారి ముఖ్యంగా దివ్య పూజలో ఆ ప్రభునికి తన మనసును విన్నవించుకొనుట, నిరంతరము ఆయనతో సంబంధం కలిగి ఉండి హృదయాంతరంగములో ఆయన స్పర్శను అనుభవానికి తెచ్చుకొనుట, ప్రభువు అతని హృదయ కవాటము తట్టుచున్న విషయమును జ్ఞప్తి అందుంచుకొనుట, దేవుని దివ్య జీవనపు వెలుగు మనలోనికి చొచ్చుకొని పోవునట్లు శ్రద్ధ వహించుట, ఇవన్నీ కలిసియే
నిరంతర ప్రార్థనగా మారుతుంది. దేవునికి సన్నిహితుడైన వాడు మాత్రమే ఇతరులను దేవుని చెంతకు తోడ్కొని పోగలడు. దివ్య జీవన మార్గము గుండా ప్రయాణించుటకు అతను వారిని ఆదుకోగలడు. యేసు ప్రభువు పేతురును తన తోడి వారిని వేదబోధనకు పిలిచేటప్పుడు వారితో ఒక మాట చెప్పాడు. దుఃఖినాల్తుం, లూకాసు వార్త 5:14. మరింత లోతులోనికి నావను నడుపుము, అక్కడ వలలను ఒగ్గి చేపలను పట్టుమని అర్థం. మనుషులను చేపలు పట్టే జాలరులుగా వారిని ప్రజల మధ్యకు పంపుతున్నాను అన్నాడు. తన ఆఖరి సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు నావను మరింత లోతులలోనికి పోనిండు అను ప్రభుని ఆదేశమును ఆయన తిరిగి పునః ప్రకటించాడు. ఈనాటి వేదబోధకులకు ఈ ఆదేశమును తాజాగా వినిపించాడు. అశ్రద్ధగా ఉన్న నేటి శిష్యులను ఆయన అప్రమత్తం చేశాడు. వారిని మేల్కొలిపి సువార్త సేవకు పురికొల్పాడు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. ఈ పీఠాధిపతి అభిషేక సమయంలో దుఃఖినాల్తుం, నావను మరింత లోతుల్లోనికి నడపండి అనే పిలుపు వినిపిస్తుంది. ఈ స్వరం అభ్యర్థి అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంది. నీవు నిర్మించుకున్న 4 గోడల మధ్యన సుఖాన్ని కోరక ప్రపంచం లోపల చొరబడి నీవు వేద బోధను నిర్వహించాలి. ఒక్కొక్కసారి మనం చొరబడే రోజులు, మన చొరబడే ప్రదేశాలు అంతా చాలా చాలా చిన్న ప్రదేశాలు. మన ప్రజలు సామాన్యులు, చాలామందికి చదవటం కూడా రాదు. అటువంటి పరిస్థితులు మనకి తరసపడతాయి. అక్కడ కూడా మనం మన నామను ఇంకా లోపలికి తరలించాలి. అప్పుడు తరలించినప్పుడు వాళ్ళతో కలిసి మనం ఈ వాక్యబోధ చేసినప్పుడు వారితో కలిసి మనం ఈ ముఖ్యంగా దివ్య పూజా బలిని సమర్పించినప్పుడు అందరితో కలిసి ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు మన సంతోషానికి అవధులు ఉండవు. అది మన చిన్న నావ, అది మన చిన్న సముద్రం, అది మన ప్రజలు, వారితో ఒకట వాలిడు. అది పీఠాధిపతికి ఉండవలసిన లక్షణం. తరువాత పీఠాధిపతికి మైటర్ ఇవ్వబడుతుంది. దీన్నే నేను దైవరాజ్య మగుటం అంటాను. దైవరాజ్య మగుటం కూడా ఒక సాంకేతిక చిహ్నమే. దీనిని అనునిత్యము పీఠాధిపతి ధరింపడు. కేవలము దైవార్చన యందు మాత్రమే దీనిని ఉపయోగిస్తాడు. ఈ ధారణకు దీనిని ఉపయోగించే వ్యక్తి ప్రభుని పవిత్రుడు, పుణ్యపురుషుడు అనే భావాలు ఇక్కడ ఉన్నవి. ఇతడు ప్రభుని అభిషిక్తుడు అనే అర్థము కూడా దీనిలో ఉంది. దేవుని ప్రజల సేవ కొరకు తాను ప్రత్యేకింపబడిన వాడు అనే విషయాన్ని కూడా ఈ మకుటం సూచిస్తుంది. రాజమకుటం ఏ రీతిగా రాజవైభవమునకు సంకేతముగా ఉంటుందో ఈ పుణ్యమకుటం కూడా దేవుని మహిమకు చిహ్నంగా ఉంటుంది. ఈ దైవ మహిమ ఎల్లప్పుడూ శ్రీసభతో ఉంటుంది. అలాగే పీఠాధిపతి యందు కూడా నెలకొని ఉంటుంది. ఈ మకుటానికి 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలు ఉన్న ఈ మకుటంలో వెనుక భాగం పాత నిబంధనానికి, ఎదుటి భాగం క్రొత్త నిబంధనానికి సూచనగా ఉంటుంది. ఈ మకుటమునకు వెనక భాగమున క్రిందకు వేలాడు 2 పట్టీలు ఉంటాయి. ఒకటి దైవవాక్కునకును, రెండవది దైవవాక్యం సారమునకును గుర్తుగా ఉన్నవి. పీఠాధిపతి దైవవాక్య బోధకు మాత్రమే కాదు, దాని సంరక్షకుడు కూడా. ఈ 2 బాధ్యతలను నమ్మదగిన రీతిగాను సార్థకమగునట్లును నిర్వహించాలంటే ఆ దైవవాక్కు పీఠాధిపతిలో లోతుగా వేర్లు పాతుకొని ఉండాలి. ఆ వాక్కుతో తాను ఒకటై జీవించవలను. పీఠాధిపతి పూర్తిగా క్రీస్తును పోలి ఉండవలనటలో గల అర్థం ఇదే. పీఠాధిపతి అభిషేక క్రమంలో మనం చెప్పినట్లు సువార్త గ్రంథము అభిషేకం పొందుతున్న అభ్యర్థి శిరస్సుపై ఉంచబడుతుంది. అనగా పీఠాధిపతికి జీవమును ఆశ్రయమును ఈ సువార్త నుండి లభిస్తుందని దీని అర్థం. సువార్త అయిన క్రీస్తు నుండే ఈ జీవము ఆశ్రయము తనకు సమకూరుతుంది. ఈ అర్థముతోనే పీఠాధిపతి ఈ కిరీటమును దైవవాక్య పఠన సమయంలోను ఆ వాక్యమును వివరించినప్పుడు ధరించును. అవి ఉపయుక్తము. ప్రతి పీఠాధిపతికి తరువాత ఈ అభిషేకం అప్పుడే ఒక ఉంగరం కూడా ఇవ్వబడుతుంది. దీనికి లోతైన భావం ఉన్నది. పీఠాధిపతి తన సంరక్షణలో ఉంచబడిన వధువైన సంఘముతో పతి సంబంధం కలిగి ఉన్నాడని దీనికి గుర్తు. క్రీస్తు శ్రీసభను తన ప్రియపత్నిగా స్వీకరించినట్లు పీఠాధిపతిను చేస్తున్నాడు.
ఈ అంగుళీయకము ఐక్యమునకే కాక విశ్వసనీయతకు కూడా గుర్తుగా ఉన్నది. అనగా పీఠాధిపతి దేవుని ప్రజలతో సంపూర్తిగా మమేకమై ఉంటాడు. అదే రీతిగా క్రీస్తుతోనూ ఐక్యమై ఉంటాడు. మనకు నూతన పీఠాధిపతులైన జోహానెస్ పీఠాధిపతి గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా మేము కూడా విజయవాడ మెత్రాసనంలో ఆయన కోసం, ఆయన చేసే పరిచర్య కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే మీ కొరకు కూడా ప్రార్థిస్తామని మాట ఇస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అభ్యర్థి ఆశయ పరిశీలనం. పీఠాధిపతి ఎవరంటే స్థానిక స్త్రీ సభను ఆధ్యాత్మికంగా నడిపించే నాయకుడు, విశ్వాసం నిండిన తపోనిధి, స్త్రీ సభ అధిష్టానానికి పరమ విధేయుడు, సువార్త పరిమళాలు వెదజల్లే నిత్య శ్రామికుడు, ప్రార్థనాపూరిత తపస్వి, సత్య స్థాపన దీక్షాపరుడు, అనగారిన ప్రజల ఆశాజ్యోతి, అందరినీ ఆదరించే సాత్విక హృదయ దీన బంధు, దారి తప్పిన బిడ్డలను తిరిగి ముందుకు చేర్చే మంచి కాపరి, క్రీస్తును ఈ సమాజానికి అందించే సామూహిక కృషీవలుడు, తన గురుపీఠపు గురువులను ప్రేమ ఆదరములతో ఈ స్థానిక స్త్రీ సభ ద్రాక్షావనంలో పని చేయించే శ్వేతవర్ణపు కపోతం పీఠాధిపతి. అందుకు తగిన స్వభావ లక్షణాలను అగ్రపీఠాధిపతి ప్రజా సమక్షంలో ప్రశ్నించి ఆమోదిస్తారు. పీఠాధిపతులుగా ఎన్నుకొనబడిన వారిని సభాముఖముగా ప్రశ్నించుట అనాదిగా వచ్చుచున్న మన పితరుల సాంప్రదాయం. శ్రీసభ విశ్వాసమును పరిరక్షించుట యందు తమ పీఠాధిపత్య బాధ్యతలను విశ్వాసపాత్రముగా నెరవేర్చుట యందును వారికి గల శ్రద్ధాశక్తులను గూర్చి ప్రశ్నించుట సముచితము. సోదరుడా, అపోస్తుల నుండి మనకు సంక్రమించిన ఈ పీఠాధిపత్య పదవిని మా హస్త నిక్షేపణ ద్వారా నీకు అప్పగించుచున్నాము. పవిత్రాత్మ వర సహాయముతో ఈ పదవీ బాధ్యతలను నీ జీవితాంతము వరకు సక్రమముగా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు సువార్తను ప్రామాణికముగా నిరంతరముగాను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. అపోస్తుల నుండి పరంపరగా సంక్రమించిన విశ్వాస నిధిని విశ్వవ్యాప్తముగా అన్ని కాలములందు శ్రీసభ ఎలుగెత్తి చాటుచున్న విశ్వాస సత్యములను సంపూర్ణముగాను దోషరహితముగాను కాపాడుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. శ్రీసభకు క్రీస్తు శరీరముగా రూపొందించుటకును పీఠాధిపతుల సమూహముతో కలిసి శ్రీసభతో ఐక్యమై ఉండుటకును అపోస్తులుడైన పేతురు గారి వారసుల అధికారమునకు లోబడి జీవించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. అపోస్తులుడైన పేతురు గారి వారసుడైన జగద్గురువులకు సంపూర్ణ విధేయత చూపుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దైవ ప్రజలకు విశ్వాసపాత్రులైన తండ్రిగా ఉండి నీ సేవలో సహభాగస్థులైన గురువులు డీకనుల సహకారముతో దైవ ప్రజలను పోషించుటకును రక్షణ మార్గములో నడిపించుటకును నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. పేద సాధులకును పరదేశులకును అవసరములో ఉన్న వారందరికీ క్రీస్తు నామములో దయా కనికరములను చూపుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. ఉత్తమ కాపరి క్రీస్తు వలె దారి తప్పిన గొర్రెలను ప్రభువు మందలో తిరిగి చేర్చుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దైవ ప్రజల కొరకు సదా ప్రార్థించుటకును గురుత్వ అంతస్తును సంపూర్ణముగా పొందిన యాజకునిగా నీ బాధ్యతలను ఎటువంటి నిందలకు తావివ్వకుండా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. నీలో ఈ శుభకార్యమును ప్రారంభించిన దేవుడు దానిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. ఎంత సామర్థ్యం ఉన్నా పట్టుదలతో పనిచేయాలన్నా ఆత్మవిశ్వాసం కావాలి.
పీఠాధిపతుల బహుత్తర కార్య సాధకుడిగా కొనసాగాలంటే ఆత్మబలం తొనకిసలాడాలి. అందుకై పెద్దల ఆశీస్సులు కావాలి. వారి తోడు నీడలో నిలకడగా నడవాలి. శ్రీసభ స్వాతి ముత్యాలైన సకల పునీతుల సహాయ సహకారాలు సమృద్ధిగా అందుకోవాలి. అభ్యర్థి తన ఏమీ లేని తనాన్ని ప్రదర్శిస్తూ సాష్టాంగ ప్రణామం చేయగా మనమందరము కూడా మోకరించి సకల పునీతులను దీర్ఘదర్శులను అభ్యర్థికి తోడుగా నుండుమని మోకరించి ప్రార్థించుదాం. ప్రియతమ ప్రజలారా, శ్రీసభ అవసరములను గుర్తెరిగిన దేవుడు తన మహాకృపతో ఈ సోదరుని ఎన్నుకొని మనకు దయచేయుచున్నాడు. సత్యసభ ఐక్యతను కాపాడుచున్న సర్వశక్తిమంతుడును కరుణామయుడైన దేవుడు తన వరప్రసాదములను ఈ అభ్యర్థిపై దండిగా కురిపించినట్లు ప్రార్థించుదాము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకొనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకొనండి. పునీత ఆంద్రయ్య గారా మా కొరకు వేడుకొనండి. పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకొనండి. పునీత మరియా మగ్దలేనమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత స్టెఫాను గారా మా కొరకు వేడుకొనండి. పునీత లారెన్సు గారా మా కొరకు వేడుకొనండి. పునీత అభిలాపురి తెరసమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత సిలువ యోహాను గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంత్యోకు ఇన్యాసి గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఆగ్నేయసమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత గ్రెగోరి గారా
సకల పునీత శ్రీ పురుషులారా మా కొరకు వేడుకొనండి. దయాపరులైన సర్వేశ్వరా సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. మీ మనుష్యావతారము వలన రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయ చూపండి స్వామి. ప్రార్థనలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. ప్రార్థనలకించండి స్వామి. మా ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశ్చర్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి. ప్రార్థనలకించండి స్వామి. సకల జనులకు సమాధానము ఐక్యమును అనుగ్రహించండి. ప్రార్థనలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన గురుశ్రీ గోరంట్ల జోనెస్ గారిని ఆశీర్వదించండి. ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి. ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. ప్రార్థనలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జీసువా ప్రార్థనలకించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా మొరను ఆలకించండి. ఈ మీ సేవకునికి సంపూర్ణ యాజక అభిషేకమును అనుగ్రహించండి. సకల ఆధ్యాత్మిక వరములతో ఇతనిని దండిగా ఆశీర్వదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అలాగే నిలుచుండండి. అభ్యర్థి మోకరిస్తారు. అగ్రపీఠాది ముందు అభ్యర్థి శిరస్సుపై హస్త నిక్షేపం. పీఠాధిపతులు క్రీస్తు ప్రతినిధిగా సేవ చేయాలి. క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తుల దైవరాజ్య నిర్మాణం కావించాలి. అలుపెరుగని యోధుడిగా తనను తాను తన మంద కోసం ముందుండి నడవాలి. ఈ మహత్తర బాధ్యతలను పరిపూర్ణంగా స్వీకరించి కొనసాగించాలంటే పవిత్రాత్మ శక్తి అవసరం. అపోస్తులపై దిగివచ్చిన పవిత్రాత్మ శక్తి అభిషక్తులు కానున్న మోన్సిగ్నర్ జోనెస్ గోరంట్ల గారిపై దిగివచ్చి అభిషేకించుమని ప్రార్థిస్తూ పవిత్రాత్మ గీతాన్ని ఆలపించుదాం. పీఠాధిపతులు ఒక్కొక్కరు శిరస్సుపై మౌనంగా తమ చేతులను చాచెదరు.
పట్టాభిషేక సాంగ్యంలోని అతి ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని అభ్యర్థి శిరస్సుపై ఉంచుట. పట్టాభిషేక సాంగ్యపు ముఖ్య ఘట్టమైన ప్రతిష్టాప ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన ద్వారానే అభిషేకం పొందనున్న వ్యక్తి పీఠాధిపతి పదవి యందు ప్రతిష్ఠింపబడతారు. మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన ఓ దేవా, మీరు దయామయులు, సకల ఊరటలకు నిలయము మీరే. సర్వోన్నత స్థలములో నివసించువారు మీరే. దీనులను కరుణతో చూచుచున్నారు. సృష్టికి మునుపే సమస్తమును మీరు ఎరిగి ఉన్నారు. వరప్రదాత అయిన మీ దివ్యవాక్కు ద్వారా శ్రీసభను రూపొందించితిరి. సృష్టి ఆరంభము నుండియే అబ్రహాము సంతతిని మీ పవిత్ర ప్రజగా ఎన్నుకొంటిరి. రాజులను యాజకులను ఏర్పాటు చేసితిరి. మీ ఆలయములో నిరంతరము యాజక కృత్యములను నిర్వహించుటకు సేవకులను వినియోగింపనిశ్చయించితిరి. సృష్టి ఆరంభము నుండియే మీరు ఎన్నుకొనిన మానవ జాతి నుండి స్తుతులు అందుకొనుటకు మహిమ పరుపబడను మీరు చిత్తగించితిరి. కనుక తండ్రి, సర్వమును పరిపాలించు నీ కుమారుని ఆత్మను ఎన్నుకొనిన ఈ దాసునిపై కృమ్మరింపుము. ఆ ఆత్మను నీ కుమారుడు తన అపోస్తులకు ప్రసాదించెను. ఆత్మానుగ్రహపూరితులైన శిష్యులు ప్రపంచమందంతటా క్రీస్తు సంఘమును స్థాపించిరి. మీ పరిశుద్ధ నామమునకు సదా స్తుతి స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునట్లు శ్రీసభను మీకు ఆలయముగా తీర్చిదిద్దిరి. ఆ పరిశుద్ధాత్మను నేడు ఈ సేవకునికి కూడా ప్రసాదింపము. ఓ తండ్రి, మీరు అందరి అంతరంగములను ఎరిగి ఉన్నారు. మీరు ఎన్నుకొన్న ఈ మీ దాసుడు మీ మందను సదా పోషించినట్లును, నిందారహితుడుగా రాత్రింబవళ్ళు మీ సేవలో తన సమున్నత యాజకత్వమును మీ సన్నిధిలో నిర్వహించినట్లును, నిరంతరము మీ ముఖార విందమును మాపై ప్రకాశింపచేయునట్లును, మీ పవిత్ర శ్రీసభ అర్పణలను మీకు సమర్పించినట్లును అనుగ్రహింపుడు. సంపూర్ణ యాజక ఆత్మ శక్తి చేత మీ ఆజ్ఞను అనుసరించి పాపములను పరిహరించు అధికారమును ఇతనికి దయచేయుడు. మీ సేవకు మరికొందరు సేవకులను మీ చిత్త ప్రకారము వినియోగించుటకును, అపోస్తుల వలె అన్ని బంధములను ఛేదించుటకును అధికారమును ప్రసాదింపుడు. నిర్మల హృదయముతోనూ ప్రసన్న వదనముతోనూ పరిమళమును వెదజల్లు అర్పణగా ఇతడు రూపొందునుగాక. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సదా మహిమయు అధికారమును మహత్వమును సదా మీకు కలుగునుగాక. అగ్ర పీఠాధిపతులు క్రీస్తు రక్షకుని అర్చక పదవి యందు భాగస్వాములను చేస్తూ స్వర్గీయ వరములను పొందాలని క్రిస్మా తైలముతో నూతన పీఠాధిపతుల శిరస్సుపై అభ్యంగనము చేయుదురు. క్రీస్తునాథుని అత్యున్నత యాజకత్వములో నిన్ను భాగస్థుని చేయ చిత్తగించిన దేవుడు వరమాత్మిక తైలమును నీపై కృమ్మరించి ఆధ్యాత్మిక దీవెనలను నీకు అమితముగా అనుగ్రహించి నిన్ను ఫలవంతము చేయునుగాక. బైబిలు గ్రంథమును నూతన పీఠాధిపతులకు బహుకరిస్తారు. అధికార ప్రతిష్టాపన. ఉంగరము, మైటర్, పాలనా దండము, యాజకుడు, బోధకుడు, కాపరి అనే 3 ప్రధాన బాధ్యతలకు సంకేతాలు. పవిత్ర అభిషేకం వల్ల సంక్రమించిన అధికారమునకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. అగ్ర పీఠాధిపతులు నూతన పీఠాధిపతి కుడి చేతి వ్రేలికి ఉంగరమును ధరింపచేయుట ద్వారా ఆయన తనను సేవించే సంఘానికి క్రీస్తుకు విశ్వాస పాత్రుడుగా ఉండాలని సూచిస్తుంది. ఈ అంగుళీయకమును స్వీకరింపుము. ఇది స్వచ్ఛమైన విశ్వాసమునకును నిబద్ధతకును చెరగని ముద్ర సంకేతము. విశ్వాసపాత్రుడవై క్రీస్తు సత్య శ్రీసభను సంరక్షించుము.
మైటర్ పాలనా దండం అందించబడును. నూతన పీఠాధిపతి శిరస్సుపై మైటరును ధరింపచేసి చేతికి పాలనా దండము అందించుట ద్వారా గురువులపై, మఠవాసులపై, విశ్వాసులపై నూతన పీఠాధిపతికి అధికారము వారి సంరక్షణ బాధ్యతగా సంక్రమిస్తుంది. మైటరును ధరింపుము, తేజోమయమైన పవిత్రత నీలో ఎల్లప్పుడూ ప్రకాశింపనిమ్ము. ఉత్తమ మేపరి వచ్చినప్పుడు మహిమ కిరీటమును నీకు ధరింపచేయుటకు యోగ్యుడవగుదువుగాక. పదవి స్వీకరణ. అభిషక్తులైన మహా ఘనత వహించిన జోన్నెస్ గోరంట్ల పీఠాధిపతిని కర్నూలు పీఠాధిపతిగా ఆసనముపై అగ్ర పీఠాధిపతులు కూర్చుండబెట్టెదరు. ఇతర పీఠాధిపతులు వారిని అనుసరించెదరు. ఇక నుండి కర్నూలు పీఠాన్ని ఆధ్యాత్మికంగా ఏలుకోవాలని, ప్రేమతో నడుపుకోవాలని, సమభావంతో సమస్త మేత్రాసన విశ్వాసులకు మంచి కాపరిగా మసలుకోవాలని, క్రీస్తు బిడ్డలనుగా తీర్చిదిద్దాలని, వీరి పాలన జయహో జయ జయహో విజయమని కొనసాగాలని పీఠాధిపతులంతా నూతన పీఠాధిపతిని ఆసనంపై అధిష్ఠింపచేసి దీవిస్తారు. ఈ పాలనా దండమును స్వీకరింపుము. కాపరిగా నీ హోదాను ఇది సూచించును. పరిశుద్ధాత్మ నిన్ను దైవ సంగమునకు పీఠాధిపతిగా అభిషేకించెను. కావున స్త్రీ సభను కంటికి రెప్పలా కాపాడుము. శాంతి సూచక ఆలింగనం, విధేయత ప్రకటన. ప్రథమంగా పీఠాధిపతులందరూ నూతన పీఠాధిపతిని శాంతితో దీవిస్తూ ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు.
పీఠాధిపతులు ఇతర పీఠాధిపతులతో కలిసి పూజను కొనసాగిస్తారు. ఇప్పుడు అర్పణ. నిచ్చిన దేవా, నిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఇవ్వని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులమైన మేమందరము కలిసి సమర్పించు ఈ కానుకలు మీకు ప్రీతికరములగునుగాక. నన్ను మీ ప్రజలకు ప్రధాన గురువుగా మీరు ఎన్నుకొంటిరి. మీ ప్రజల మేలు కొరకు అపోస్తులకు ఇవ్వబడిన వరమును సౌశీల్యమును నాకు ప్రసాదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునుగా నియమించితిరి. ఇట్లు అద్భుతమైన సంకల్పము ప్రకారము అతని ఏకైక యాజకత్వము మీ శ్రీ సభయందు స్థిరపరచితిరి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో తన సొంత ప్రజలకు భాగమునొసగుటయేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. మీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. మీ పవిత్ర జనమును సోదర ప్రేమలో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానమును చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్పుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వరా మీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా అయిన సర్వేశ్వరుడు
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect,
especially with the most blessed Virgin Mary, Mother of God, blessed Joseph, her spouse, with the blessed apostles and glorious martyrs, and with all the saints, on whose constant intercession in your presence we rely for unfailing help. May this sacrifice of our reconciliation, we pray, O Lord, advance the peace and salvation of all the world. Be pleased to confirm in faith and charity your pilgrim church on earth with your servant Francis, our Pope, and Eugonus, our Bishop, the order of bishops and all the clergy, and the entire people you have gained for your own. Listen graciously to the prayers of this family, whom you have summoned before you in your compassion. O merciful Father, gather to yourself all your children scattered throughout the world. చనిపోయిన మా సహోదరీ సహోదరులను ముఖ్యముగా బిషప్ జోసెఫ్ రాజప్ప, బిషప్ మాథ్యూ చెరియన్ కున్నెల్, బిషప్ గోరంట్ల జోహన్నెస్ మరియు కర్నూలు పీఠములో పనిచేసి మరణించిన గురువులను, ప్రత్యేకముగా మరణించిన కీర్తిశేషులు గోరంట్ల చిన్నప్ప గారిని మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్ళు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లోకాంత్యము వరకు నేను మీతోనే ఉంటాను అని చెప్పారు ప్రభు. ఆ ఉత్థాన క్రీస్తు మనందరితో నడవాలని, మన మేత్రాసనంలో మనందరినీ నడిపించాలని ప్రార్థిస్తూ ఆ దేవాది దేవుని అందరం కలిసి పరలోక జపం ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయలను మాకు నీటికివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దివ్య సప్రసాద సాంగ్యము నూతన పీఠాధిపతులు గణ మహాగణత వహించిన గణ గోరంట్ల జోనేస్ పీఠాధిపతులు తమ యొక్క తల్లికి తోబుట్టువులకు బంధువులకు దివ్య సప్రసాదమును పంచుతారు. పరమేశ్వరుని పరమ బిందు మాధుర్య బిందు పరమేశ్వరుని పరమ బిందు అభిషేకుని ఆత్మా బిందు అమరేశ్వరుని అమర బిందు అభిషేకుని ఆత్మా బిందు అమరేశ్వరుని అమర బిందు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి దీవించి ప్రార్థించిన పీఠాధిపతులందరికీ మన మేత్రాసనం తరపున పాలనాధికారి సలహా సంఘ సభ్యులు డీన్స్ బెంటరాక నూతన పీఠాధిపతులందరినీ సన్మానిస్తారు. ఇప్పుడు నల్గొండ పీఠానికి ఎన్నికైనటువంటి మోస్ట్ రెవరెంట్ మన్సినర్ దమన్ గారు పీఠాధిపతులను సన్మానిస్తారు. His Excellency Most Reverend C.H. Bhagiya, Bishop of Guntur,
ఇప్పుడు నూతన పీఠాధిపతులు వందన సమర్పణ చేస్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. తల్లి గర్భము నుండగానే నన్ను ఎన్నుకొని తన సేవకు పిలుచుకొని ఈరోజు నన్ను కర్నూలు పీఠాధిపతిగా అభిషేకించినటువంటి ఆ దేవాది దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా చాలవు. 50 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాచినటువంటి దేవుడు ఆ మరియ తల్లికి నా యొక్క రాబోయే జీవితాన్ని సమర్పిస్తున్నాను, నాకు తోడుగా ఉండాలని. అదేవిధంగా ఈ సమయంలో I would like to express my sincere thanks to the Holy Father, to the Apostolic Nuncio, and to you, dear Monsignor Juan Pablo, for your presence and for your beautiful words. And also I thank the Cardinal Antonio Tagle, the Pro-Prefect of the congregation. ఈ రోజు ఎంతో ప్రేమతో నా కోసం ప్రార్థించి నన్ను పీఠాధిపతిగా అభిషేకించినటువంటి పూల అంతోని కార్డినల్ గారికి, సహా అభిషిక్తులుగా ఉన్నటువంటి మల్లవరపు ప్రకాశ్ అగ్రపీఠాధిపతులకు, ఉడుమల బాల పీఠాధిపతులకు, మరియు ఎంతో చక్కని ప్రసంగాన్ని ఇచ్చినటువంటి తెలగతోటి రాజారావు బిషప్ గారికి, మరియు మన ప్రాంతపు పీఠాధిపతులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మరియు ఇక్కడే ఉన్నటువంటి మా అమ్మ, అన్నయ్యలు, అక్కలు, చెల్లి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి మన దివ్యవాణి టీవీ ఛానల్కు, వారి బృందానికి కూడా, మరియు దీనిని వీక్షించినటువంటి మన విశ్వాసులందరికీ కూడా ఈ సమయంలో నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగించే ముందు ఒక చిన్న మాట. As you have heard from all the prayers as well as the homily and what Monsignor Juan Pablo said, I am sent here by God and by the church to be a shepherd who leads you to the green pastures. పచ్చిక బయళ్ళలోనికి నడిపించే ఒక మంచి కాపరిగా, యేసు ప్రభువు పోలే జీవించి, ఆయన వలె జీవించి, ఆయనలాగా సంఘాన్ని నడిపించడానికి కాపరిగా నియమించారు నన్ను. ఆ బాధ్యతను ఈరోజు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. మనస వాచా కర్మణ రాబోయే కాలంలో మంచి కాపరిగా ఉంటూ మిమ్మందరినీ ఆ పచ్చిక బయళ్ళలోనికి నడిపించటమే నా యొక్క కర్తవ్యం. దానిని నిండు మనసుతో స్వీకరించి దానిని నెరవేరుస్తానని కూడా నేను ఆ దేవునికి మాట ఇస్తున్నాను. ఈరోజు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్. I want to just be like Jesus and be a pastor like Jesus. And please, with your prayers and with your collaboration, certainly we will lead our people to the green pastures. That's all I want to say. I always want to work with you. Together we can take forward the church and our diocese to the new heights. That's all my desire. And thank you, dear fathers and sisters that are working in this diocese. I count on your prayers and I count on your collaboration. We work together. We work for the welfare of the church and establishing the kingdom of God. Thank you. Thank you so much. ఈరోజు చక్కని సంగీతాన్ని అందించినటువంటి కోయర బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒకసారి చప్పట్లు కొడదాం అందరూ. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాద ప్రభావముతో మీ దాసులపై మీ వరములను కృమ్మరించండి. నేను ఈ దివ్య కర్తవ్యమును తగురీతిగా నిర్వహించునట్లును, ప్రామాణికముగా జీవించునట్లును, నిత్య బహుమానములను పొందునట్లును అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు స్తుతి గీతం పాడుతున్నప్పుడు నూతన పీఠాధిపతులు విశ్వాసులందరి మధ్యకు వచ్చి తమ ఆశీర్వాదాలను అందిస్తారు.
ఇప్పుడు అగ్రపీఠాధిపతులు నూతన పీఠాధిపతికి విశిష్ట ఆశీర్వాదాలను అందిస్తారు. ప్రభు మీతో ఉండునుగాక. ప్రభు నిన్ను దీవించి కాపాడునుగాక. తన ప్రజలకు నిన్ను ప్రధాన యాజకునిగా నియమింప చిత్తగించిన దేవుడు ఇహమందు నీకు ఆనందమును దయచేసి పరలోక నిత్యానందములో నిన్ను భాగస్తుని చేయునుగాక. యాజకులను ప్రజలను తన అనుగ్రహముతో ఐక్యపరచ తలపెట్టిన ప్రభువు నిన్ను దయతో చూచి నీకు దైవ సహాయముతో దీర్ఘకాలము నీ సంరక్షణలోని వారిని పాలించుటకు నీకు తోడ్పడునుగాక. వారు శత్రు పీడనము నుండి విడుదల పొంది దైవాజ్ఞలను సంపూర్తిగా పాటింతురుగాక. వారు మంచిని మాత్రమే చేయుచు విశ్వాసముతో నీ పరిచర్యకు బద్దులై ఉందురుగాక. తద్వారా వారు ఈ లోకములో శాంతి సమాధానములను అనుభవించుచు తదనంతరము నీతో పాటు స్వర్గ పౌరులుగా వెలుగొందుదురుగాక. ఇప్పుడు నూతన పీఠాధిపతులు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉందునుగాక. ఓ సర్వేశ్వర, మీరు మీ ప్రజలను కరుణతో చల్లగా పాలించి వారిని ప్రేమతో సంరక్షించుచున్నారు. మీరు పాలనాధికారమును అప్పగించిన వారికి వివేకమును అనుగ్రహింపుము. తద్వారా పుష్టిగా పెరుగుచున్న పవిత్ర ప్రజను చూచి మీరు వారి కాపరులకు నిత్యానంద భాగ్యమును దయచేయునుగాక. ఓ సర్వేశ్వర, మా జీవిత కాలము ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరములు కొనసాగునో నిశ్చయించున్నది మీరే. మీ మహావైభవమును ప్రదర్శించి మా దీన సేవలను దయతో వీక్షించండి. మా రోజులను శాంతితో నింపండి. ఓ సర్వేశ్వర, మీ అనుగ్రహ ఫలితముగా మీరు నన్ను అభిషేకించి పీఠాధిపతిగా నియమించితిరి. మీరు నాకు అప్పగించిన విధులను విశ్వాసపాత్రముగా నిర్వహించి మీకు ప్రీతిపాత్రముగా జీవింప సాయము చేయండి. మీ ప్రజలకు వారి కాపరులకు మీ మార్గమును చూపండి. మంద తన కాపరికి చూపించవలసిన విధేయతను, కాపరి తన మంద పట్ల చూపవలసిన శ్రద్ధయు లోపింపకుండానట్లు దీవించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ముగింపు పాట. సత్యము యేసే నా జీవమయా, నన్ను కాచు కాపరి